ఈ సంవత్సరంలో ఎప్పుడు పడనంతగా బంగారం వెండి పడుతూ ఉంటే మార్కెట్లు ఇవాళ పెరిగాయా? స్పెషల్ గా బ్యాంకులు పెరగడానికి కారణం ఆర్బీఐ వాళ్ళు ఇస్తున్న ఈ క్లారిఫికేషన్. ఐటీ కంపెనీలు పెరగడానికి రెండు ప్రధానమైన అప్డేట్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన నందన్ గారు చేస్తున్న కామెంట్స్ ఒక పక్క, యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు ఒక 8 ఐటీ కంపెనీలు పెరుగుతాయి, 3 ఏమో పెద్దగా పెరగవనేలా ఫుల్ డేటాని షేర్ చేస్తుండడం. ఐటీ కంపెనీలు బ్యాంకులు ఇవాళ పెరుగుతుండేసరికి మన మార్కెట్లు ఇవాళ బాగానే పెరిగాయి. కానీ గమనించండి, ప్రపంచ మార్కెట్ లో మీకేం పెద్ద ర్యాలీ లేదు. నిన్న 10% దగ్గరగా పడ్డ కాస్పీ 3% దగ్గరగా పెరిగినట్లు కనిపిస్తుంది. బికాస్ సామ్సంగ్ 7% దగ్గరగా పెరిగేసరికి. కానీ తైవాన్ మార్కెట్లు, కొన్ని ఏషియన్ మార్కెట్లు సబ్జ్యూడ్ గానే ఉన్నాయి. యూరోప్ మార్కెట్లు, ఈవెన్ యుఎస్ మార్కెట్లు కూడా అంత స్ట్రాంగ్ ర్యాలీలో ఇవాళ మన మార్కెట్ పెరిగినంతగా పెరగలేదు. సో బ్యాంక్స్, ఐటీ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మాట్లాడుకుంటూ గోల్డ్ రిలేటెడ్ గా వస్తున్న ఫర్దర్ సెల్ ఆఫ్. ఇవాళ ఆఫ్టర్నూన్ కొంత రికవర్ అయినట్లు బంగారం వెండి రికవర్ అయినా ఇవాళ ఈవినింగ్ పాయింట్ కి ఈ సంవత్సరంలో ఎప్పుడు పడనంతగా బంగారం వెండి పడి ఈ లెవెల్స్ లో అయితే ఉంది. సో గోల్డ్, సిల్వర్ రిలేటెడ్ గా ఉన్న ఫాల్ బ్యాక్ ఉంటున్న డేటా పాయింట్స్, మార్కెట్ రిలేటెడ్ గా స్పెషల్లీ బ్యాంక్స్ పరంగా, ఐటీ కంపెనీస్ పరంగా ఈ డేటాని డిస్కస్ చేస్తూ మన మార్కెట్స్ పరంగా ఉంటున్న పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్లీ ఈ మాన్సూన్ కారణంగా ఇండియా జీడిపి రిలేటెడ్ గా స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు ప్రపంచంలోనే టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ లో ఒకరు ఇంపార్టెంట్ డేటాని షేర్ చేస్తున్నారు. ఇది నెగిటివే, కానీ పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్ పరంగా. రెండింటిని కంపేర్ చేసుకుంటూ ప్రెసెంట్ మార్కెట్ రిలేటెడ్ గా డబ్బులు పెట్టడం లాజికల్ పాయింట్ అవుతుందా అవదా? ఇంతకాలం పెయిన్ పాయింట్స్ ని చూస్తూ వచ్చిన ఇన్వెస్టర్స్ కి మార్కెట్ లో డబ్బులు అని వినగానే కొంత విరక్తి, చిరాకు కలుగుతూ ఉంటుంది ప్రెసెంట్ పాయింట్ లో. కానీ డేటా పాయింట్స్ ని వింటున్నప్పుడు మనకు ఒక క్లారిటీ అరైజ్ అవుతుంది. మార్కెట్ లో మనం ఎందుకు డబ్బులు పెట్టుంచాలి, ఆర్ పడుతుందన్న ఎక్స్పెక్టేషన్ లోనే మార్కెట్ లో ఉండాలన్న ఒక క్లారిటీ ఉంటుంది. నేను మీకు చెప్పే పాయింట్స్ మీరు కొంచెం కనెక్ట్ చేసి అర్థం చేసుకోగలిగారంటే ప్రెసెంట్ మార్కెట్ లో మీకు మంచి అవకాశమా లేదనేది అర్థం అవుతుంది. ఇవాళ ఆ మార్కెట్ అనాలిసిస్ టాపిక్ అయితే మిస్ అవ్వద్దు. దీంతో పాటు మార్కెట్ గ్లోబల్ గా ఉన్నది, ఇండియా పరంగా ఉంటున్న డేటా పాయింట్స్ డిస్కస్ చేస్తూ ఇవాళ మార్కెట్ యాక్టివిటీని మాట్లాడుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు చెప్తున్నది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇవాళ ఎందుకు పెరిగిందనే కాదు, కమింగ్ టైమ్స్ లో ఎందుకు బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇది చాలా పెద్ద వార్త అనేది మీకు అర్థం అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ రిలేటెడ్ గా బిగ్ అప్డేట్ చేశారు కదా. ఫారెన్ కరెన్సీ నాన్ బ్యాంక్ డిపాజిట్స్, ఇవి వేరే దేశాల్లో ఉంటున్న ఇండియన్స్ వాళ్ళ రిలేటెడ్ గా సంపాదించుకుంటున్న డబ్బులు రూపీస్ లో కాదు, వేరే కరెన్సీ, ఫారెన్ కరెన్సీలో ఉంటుంది కదా, ఆ డబ్బుల్ని బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తే బ్యాంకులు అధిక వడ్డీ ఇచ్చేలా. ఎలా ఇస్తాయి అధిక వడ్డీ? బ్యాంకులు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా పెట్టే ప్రీమియం ని, స్వాప్ ని ఇప్పుడు ఆర్బీఐ రిలేటెడ్ గా భరిస్తూ ఉండడం, కొంత పోర్షన్ భరిస్తూ ఉండడం, బ్యాంకు రిస్క్ తగ్గి బ్యాంకు వడ్డీని పెంచేసరికి పెరుగుతున్న వడ్డీ. ఎవరైతే ఫారెన్ కరెన్సీలో డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళేం రూపీలోకి మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫారెన్ కరెన్సీలోనే చేస్తున్న డిపాజిట్ల పైన అధిక వడ్డీ, 6 కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు అనుకోండి, 6% కంటే ఎక్కువ వడ్డీ, పెద్ద మొత్తంలో డబ్బులు బ్యాంకుల్లోకి వస్తాయి. ఇది ఆర్బీఐ ఒక ప్లాన్. అనౌన్స్మెంట్ ఇచ్చేసింది ఆర్బీఐ, కానీ దాని తర్వాత చాలా క్వశ్చన్స్ బ్యాంక్స్ కు ఉన్నాయన్నమాట. దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు చేస్తున్నారు. క్లియర్ గా ఫస్ట్ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే, నేను ఎస్బీఐకి ఇండియాలో బ్రాంచ్లు ఉంటాయి, లెట్స్ సే ఫారెన్ లో కూడా బ్రాంచ్లు ఉంటాయి. ఫారెన్ లో ఉన్న బ్రాంచ్ ఉంటున్న డిపాజిట్స్, అంటే ఫారెన్ లో ఉన్న బ్రాంచ్ కి డిపాజిట్స్ ఉంటాయి కదా, అక్కడ లోకల్ గా ఉంటున్న ఇండియన్స్ అందులో చేసిన డిపాజిట్స్ ఉంటాయి కదా, ఆ డిపాజిట్స్ ని బేస్ చేసుకొని ఇండియన్ బ్యాంక్ లోన్ ఇవ్వచ్చా? ఫారెన్ ఓవర్సీస్ లో ఉంటున్న బ్రాంచెస్ లో ఉంటున్న డిపాజిట్స్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోబడతాయా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే ఆర్బీఐ వాళ్ళు క్లియర్ గా తీసుకోబడతాయి. ఫారెన్ ఓవర్సీస్ బ్రాంచ్లు కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోబడతాయనేలా చేస్తున్న ఈ స్టేట్మెంట్ ఉంది చూసారా, ఇది చాలా పెద్దది. ఆల్సో బ్యాంక్స్ డిఫరెన్షియల్ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ రేట్స్ ని ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ టెన్యూర్ అండ్ డిపాజిట్ సైజ్. అంటే ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతున్నారు, ఎంత టైం పీరియడ్ కి పెడుతున్నారు అనే దాన్ని బట్టి బ్యాంక్స్ ఇష్టం వచ్చిన వడ్డీ రేట్ ని ఇవ్వచ్చు అనేలా, డిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇవ్వచ్చు అనేలా ఆర్బీఐ వాళ్ళు చెప్తుండడం. ఇంకా బ్యాంక్స్ కామ్ గా ఉంటాయా? ఎక్కువ వడ్డీ రేట్ ని ఆఫర్ చేసి, ఎలాగో ఆర్బీఐ స్వాప్ రేషియోని ఆఫర్ చేస్తుంది కాబట్టి, అంటే రిస్క్ ని కొంత తీసుకుంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఏ బ్యాంక్స్ కి అయితే ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ బ్యాంక్స్ పెద్ద మొత్తంలో పుల్ చేసే ప్రయత్నం ఫారెన్ కరెన్సీని చేస్తాయి. కాబట్టి ఏ బ్యాంక్స్ అయితే స్ట్రాంగ్ నేషనల్ అండ్ ఫారెన్ ప్రెసెన్స్ ని కలిగి ఉంటున్నాయో ఆ బ్యాంక్స్ అన్నిటి రిలేటెడ్ గానీ వాళ్ళు మీకు మంచిగా పెరగడం కనిపించింది. ఆల్రెడీ చాలా బ్యాంక్స్, చిన్న బ్యాంక్స్ దగ్గర నుంచి పెద్ద బ్యాంక్స్ వరకు అన్ని కూడా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్ రేట్స్ ని 7.1% వరకు పెంచేశారు.
పెట్టేశాయంట. మన ఇండియన్ కరెన్సీ కాదు, ఫారెన్ కరెన్సీ పెట్టినా కూడా 7% దగ్గరగా వడ్డీ ఇవ్వడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఫారెన్ లో మీకు ఫారెన్ కరెన్సీని పెట్టుకున్న ఆ వడ్డీ రేట్లు ఎక్కడ వర్కౌట్ అవ్వదు. గతంలో 2013లో ఇలా జరిగింది. ఇన్ఫాక్ట్ ఇంతకంటే తక్కువే. ఇప్పుడు ఇంకా మరి బ్రాడన్ చేశారు గేట్స్ ని డబ్బులు లాగడానికి. దెబ్బతో ఖచ్చితంగా రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పాజిటివ్ గా అయితే రావాలి. అంటే ఇంతకు మించి వెసులుబాటు, అంటే ఇంతకు మించి రూపీని పడకుండా ఆపి ఫారెన్ కరెన్సీని ఇండియాలోకి రప్పించే ప్రయత్నం నాకు తెలిసి ఈ లెవెల్ రిస్క్ తీసుకొని ఇంకా ఫర్దర్ స్టెప్ వేయడం అంటే నాకు తెలిసి ప్రెసెంట్ ఉంటున్న టైంలో అయితే పాసిబుల్ కాదు. ద బెస్ట్ పాసిబుల్ వే ఆర్బీఐ అయితే చేస్తూ వస్తుంది. దీంతో పాటు ఇంకొన్ని క్లారిఫికేషన్స్ కూడా చేశారు. స్వాప్ రేషియో వేటికి మాత్రం వర్క్ అవుతుంది, లైక్ ప్రిన్సిపల్ కే వర్క్ అవుతుంది, మళ్ళీ వడ్డీకి కూడా మేమేం దానికి కూడా బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం చేయమని. ఆల్సో ఈ స్వాప్ ఫెసిలిటీ లేకుండా కూడా బ్యాంక్స్ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ ని ఆఫర్ చేసుకోవచ్చని క్లారిఫికేషన్స్ ఆర్బీఐ వాళ్ళు ఇస్తుండడం బ్యాంక్స్ రిలేటెడ్ గా డెఫినెట్లీ బిగ్ థింగ్ గా మనం చూడాలి. బ్యాంకులు పెరగడానికి ఇది కారణం. కమింగ్ టైమ్స్ లో అది బ్యాంకులు రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ అడ్వాంటేజ్ ని, స్పెషల్లీ రూపీ రిలేటెడ్ గా స్టెబిలైజేషన్ ని ఇండియన్ మార్కెట్ పరంగా తీసుకొస్తుంది. ఇది ఇండియన్ మార్కెట్ కి మంచిదే, బ్యాంకులకి మంచిదే. అండ్ ఎవరికైనా బంగారం వెండి ఎందుకు ఇంతలా పడుతుంది, బంగారం 3.5% దగ్గరగా, వెండి కూడా భారీగా ఎందుకు పడుతుంది అనేలా ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటున్నట్లయితే రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే ఫెడ్ వాళ్ళు 3 సార్లు వడ్డీ రేట్లు పెంచుతారు ఈ సంవత్సరం. అండ్ 2028 వరకు కూడా వడ్డీ రేట్లు కట్ చేసే అవకాశం లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసారా. మీరు ఎక్కడ చూసినా సరే సిఎన్బిసి లో కానీ, ఎకనామీ మిడిల్ ఈస్ట్ లో కానీ, ఎఫెక్ట్ స్ట్రీట్ కానీ, ట్రేడింగ్ వ్యూ, బిఎఫ్ఎస్ఐ రిలేటెడ్ గా, ఈటీ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ అన్నిట్లో కూడా ఫెడ్ రిలేటెడ్ గా రేట్ హైక్ ఒక ఫియర్స్ తోనే బంగారం పడుతున్నట్లు కనిపిస్తుంది. సో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని హైక్ చేస్తే ఆటోమేటిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా వీక్నెస్ కనిపిస్తుంది. కాబట్టి ఆ ఫియర్స్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ 2 రోజుల క్రితం ఈ అప్డేట్ వచ్చింది, నిన్నటి వీడియోలోనే షేర్ చేశాను. కొత్తగా ఇంకే అప్డేట్ లేదు. ఇదే కారణం బంగారం వెండి ఫర్దర్ గా ఇలా పడుతూ ఉండడానికి. ఆల్సో ఆర్బీఐ వాళ్ళు గోల్డ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఆర్బీఐ వాళ్ళు బంగారం అమ్మేస్తున్నారని, ఇలా బంగారంలో కొంత పతనం కనిపించింది కదా ఒక పాయింట్ లో, క్లారిఫికేషన్ ఇస్తూ అప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తున్నారు. మేము ఎటువంటి బంగారాన్ని నమ్మలేదు, గతంలో ఉన్న బంగారమే ఉంది. ఇంకా చెప్పండి దానికంటే కొంచెం పెరిగింది. 880.34 మెట్రిక్ టన్నుల బంగారం అంతకు ముందు ఉంటే ఇప్పుడు 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ప్రెసెంట్ ఏప్రిల్ నాటికి ఎండింగ్ నాటికి ఉందని, బంగారంలో ఎటువంటి మార్పు లేదనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో గోల్డ్ ఆర్బీఐ సెల్ చేస్తుందనేలా మార్కెట్ లో రూమర్స్ వచ్చినప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా వోల్టాలిటీ వచ్చిందా, దాని రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ క్లారిఫికేషన్స్ ఇస్తూ వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ని టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు చేస్తూ ఉండడం ఆర్బీఐ వాళ్ళు అమ్మారా లేదా అనే దానికి క్లారిటీని అయితే ఇస్తూ ఉంది. ఏఐ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్టాక్లు పడుతూ వచ్చాయి, కానీ ఇవాళ చూస్తే 2% మించి మీకు ఐటీ స్టాక్లు పెరుగుంటాయి. థ్యాంక్స్ టు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ గారికి. తను నిన్న ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ లో వీళ్ళ 45th ఏజీఎం జరిగింది కదా నిన్న 23rd జూన్ 4 PM కి. దాంట్లో చాలా మంది ఇన్వెస్టర్స్ అడిగిన క్వశ్చన్ అంతా ఇన్ఫోసిస్ ఎలా గ్రో అవుతుందని కాదు, ఏ కారణంగా ఐటీ బిజినెస్ లన్నీ ఇంపాక్ట్ అయిపోతాయి కదా, మరి బిజినెస్ ఏంటి ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా అంటే ఎవరు చెప్తున్నారు మీకు ఏ కారణంగా మొత్తం ఐటీ కంపెనీలన్నీ ఇంపాక్ట్ అయిపోతాయని? ఇక్కడ చూడండి, ఏఐ విల్ యాంప్లిఫై, ఇంకా బిజినెస్ ని పెంచుతుంది, రీప్లేస్ చేయదు. మేము చాలా ఫాస్ట్ గా అడాప్ట్ అవుతున్నాం. $300 to $400 బిలియన్ ఆపర్చునిటీ ఉంది. ఏఐని, ఏఐ ఏజెంట్స్ ని యూజ్ చేసి పెద్ద పెద్ద టికెట్ సైజులన్నింటినీ మేము కంప్లీట్ చేసుకోగలం. 90% ఆఫ్ అవర్ టాప్ క్లయింట్స్ అందరికి కూడా మేము ఏఐ రిలేటెడ్ గానే అప్రోచ్ ని ఫాలో అవుతున్నాం. ఏఐ ఇనిషియేటివ్స్ ని వాళ్ళకి ఎంగేజ్ చేసాం. FY26 రిలేటెడ్ గా 5.5% దగ్గరగా రెవెన్యూ ఏఐ రిలేటెడ్ గా సర్వీసెస్ ద్వారానే వచ్చిందని, $1 బిలియన్ దగ్గరగా రెవెన్యూ వచ్చిందని, ర్యాపిడ్ గ్రోత్ ఏఐ రిలేటెడ్ గా కంపెనీస్ లో కనిపిస్తుంది, ఐటీ కంపెనీస్ లో కనిపిస్తుందని, కంగారు పడాల్సిన అవసరం లేదనేలా నందన్ గారు చేస్తున్న కామెంట్స్ ఐటీ కంపెనీలని కొంత అప్ సైడ్ కి తీసుకువెళ్తుంటే, యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీలు బాగా పడ్డాయి బికాస్ ఆఫ్ ఏఐ ఫియర్స్. ఏఐ రిలేటెడ్ గా కోడింగ్ అయిపోతుంది, ప్రొడక్టివిటీ అయిపోతుంది, కరెక్టే, కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ లెవెల్లో ఏఐ కంపెనీస్ ఏం పర్ఫార్మ్ చేయలేరని 8 ఐటీ కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో పడ్డ తర్వాత 8 ఐటీ కంపెనీస్ ని వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, హెక్సావేర్ టెక్ అండ్ జెన్సార్ టెక్నాలజీస్ ని వీళ్ళు అప్గ్రేడ్ చేస్తూ ఉంటే, జేపీ మోర్గన్ వాళ్ళు హెచ్సిఎల్ టెక్, విప్రో అండ్ టాటా టెక్నాలజీస్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు సెపరేట్ గా రిలీజ్ చేస్తారు. బట్ ఓవరాల్ గా లార్జర్ టెక్ కంపెనీస్ అన్ని కూడా ఏఐ ఫియర్స్ తో పడుతున్నాయి, కానీ అంత ఇంపాక్ట్ ఏం ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఉండదు అని చెప్తూ ఉండడం ఐటీ కంపెనీస్ లో బస్ కనిపించింది. బట్ దీనికంటే ఎక్కువగా అంటే ఇది వార్త వచ్చింది, ఐటీ కంపెనీలు పెరిగాయి, ఇది మాట్లాడుకోవడానికి మనకి సందర్భం ఉంది, కానీ దీనికంటే మెజారిటీగా ఈ స్పీచ్ ఎప్పుడైతే నందన్ గారు ఇచ్చారో దాని తర్వాత ఏడిఆర్స్ ఉంటాయి కదా గ్లోబల్ గా, అవి రియాక్ట్ అయ్యాయి అనమాట. సో మీరు ఈవినింగ్ చూసినప్పుడు 8 PM అరౌండ్ చెక్ చేసినప్పుడు తన స్పీచ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇన్వెస్టర్ ఏజీఎం రిలేటెడ్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటీ కంపెనీలో మనకు ఆల్రెడీ బజ్ అయితే ఉంది. సో ఓవరాల్ తిని ఇంపాక్ట్ ఎక్కువగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ల గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఇండియన్ మార్కెట్లు పెరిగాయి, కానీ నిన్న అమెరికా మార్కెట్లు గమనించారనుకోండి, బిగ్ టెక్ స్టాక్స్ అన్ని
అన్ని భారీగా పడ్డాయి. ఏ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో పెరిగిన శాండిస్క్ కానీ మైక్రాన్, యాక్చువల్ గా ఇవాళ నెంబర్స్ వస్తాయి దాన్ని. ఈ మైక్రాన్ శాండిస్క్ 13% పడుతుంటే ఇంటెల్, AMD, ఎన్విడియా, టెస్లా ఇవన్నీ 4 నుంచి 6% దగ్గరగా పడ్డాయి. ఒక్క సెమీ కండక్టర్స్ ఇండెక్స్, ఈ సెమీ కండక్టర్ రిలేటెడ్ ఉన్న ఇండెక్స్ నిన్న అమెరికా రిలేటెడ్ గా రాత్రి 8% దగ్గరగా పడింది. టెక్ స్టాక్స్ అన్ని బానే పడ్డాయి. ఇవాళ మార్నింగ్ కాస్పీ రిలేటెడ్ గా, సౌత్ కొరియన్ మార్కెట్ రిలేటెడ్ గా సామ్సంగ్ 7% పెరిగేసరికి సామ్సంగ్ అండ్ హైనిక్స్ ఈ రెండు కంపెనీలు పడడం కారణంగానే కదా కాస్పీ రిలేటెడ్ గా, సౌత్ కొరియా మార్కెట్ రిలేటెడ్ గా మీకు భారీ పతనం కనిపించింది. అండ్ నిన్న ఈవినింగ్ కూడా మార్కెట్ లో కొన్ని రూమర్స్ వచ్చాయన్నమాట. రియల్ ఎస్టేట్ పరంగా, స్టాక్ మార్కెట్ పరంగా అన్రియలైజ్డ్ గెయిన్ అంటే అమ్మకుండా ఉంటున్న డబ్బులు ఉంటాయి కదా, దాని మీద కూడా గవర్నమెంట్ ట్యాక్స్ వేయాలనుకుంటుందని రూమర్స్ నిన్న రాత్రి వచ్చాయి. సో ఆ రూమర్స్ తో కూడా ఏదైనా పానిక్ ఉంటుందా అనుకున్నారు, కానీ సౌత్ కొరియా మార్కెట్ల మీద అంత పానిక్ ఏం క్రియేట్ అవ్వలేదు. ఇంకా అది అఫీషియల్ కాదు, గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి. బట్ జస్ట్ ఇమాజిన్ మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా అలాంటి రూల్ తీసుకొచ్చారనుకోండి, రియల్ ఎస్టేట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు, స్టాక్ మార్కెట్ లో ఎవరైతే అమ్మకుండా పెట్టుకొని పెద్ద మొత్తంలో లాభాలు ఉంటాయో సంవత్సరం అది రిపోర్ట్ చేసి దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలని ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అన్నమాట అది. ఇలాంటి రూల్స్ ఎందుకు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్రియలైజ్డ్ గెయిన్ ప్రాఫిట్ ఎలా అవుతుంది? ఈ రోజు పెరిగిన మార్కెట్ రేపు పడుతుంది, పడ్డప్పుడు రిటర్న్ ఇస్తారా మనీ? ఇలాంటి బ్యాడ్ అప్డేట్స్, ఇలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ గవర్నమెంట్స్ కి రాకపోవడం మంచిది. సౌత్ కొరియా రిలేటెడ్ గా ఇలాంటి థాట్స్ అయితే వస్తున్నాయట, రూమర్స్ ఊరికే రావు కదా. కానీ అక్కడ అలాంటి డెసిషన్ తీసుకుంటే ఎక్కడ ఇతర దేశాలకు సంబంధించిన గవర్నమెంట్లకు కూడా అరే ఇలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అనే ఆలోచనతో ఎక్కడ వెళ్తాయేమో భయం వేస్తుంది. కానీ ఇది మాత్రం జరిగితే, సౌత్ కొరియాలో జరిగితే ఒక డిజాస్టర్ అయితే అవుతుంది. స్పెషల్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా ఎంటైర్ ఇంటెన్షన్ అయిపోతుంది, వైప్ అవుట్ అయిపోతుంది. మార్కెట్స్ లో పెడితే లాంగ్ టర్మ్ వెల్త్ అనే దాని బదులు మార్కెట్స్ లో పెడితే అన్రియలైజ్డ్ గెయిన్ మీద కూడా సంవత్సరం ట్యాక్స్ కట్టాలంటే మాత్రం ఇక అది మార్కెట్స్ రిలేటెడ్ ఉన్న రియల్ ఇంటెన్షన్ ని తీసేస్తుంది. లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ రిలేటెడ్ గా హోప్ అలాంటి థింకింగ్ ఏ ఇతర గవర్నమెంట్స్ కి కూడా రాకూడదని అండ్ అక్కడ కూడా అమలు అవ్వకూడదని. ఎందుకంటే ఒక్క దగ్గర అది సక్సెస్ఫుల్ గా అమలైంది అనుకోండి, ప్రపంచ దేశాలు రెడీగా ఉంటాయి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ కంట్రీలో కూడా పెట్టి ట్యాక్స్ లాగడానికి. అండ్ బై ద వే ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఇవాళ మైక్రాన్ అమెరికాకు సంబంధించిన కంపెనీ, ఇది సామ్సంగ్, హైనిక్స్ ఇవన్నీ సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీస్. కాస్పీ ఇండెక్స్ ఇదంతా. కానీ యుఎస్ కి సంబంధించి రీసెంట్ గా బ్రాడ్కామ్ వాళ్ళు నెంబర్స్ పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి కానీ గైడెన్స్ వీక్ గా ఉంది. ఆ స్టాక్ పడ్డమే కాదు మొత్తం ఏఐని కొంత లాగింది వెనక్కి. దాని తర్వాత ఇప్పుడు మైక్రాన్ వస్తుంది. మైక్రాన్ కూడా అమెరికాకు సంబంధించిన కంపెనీ. సంవత్సరంలో ఎంత పెరిగిందో తెలుసా? 750% పెరిగింది మైక్రాన్. అదే పడింది రాత్రి ఓవర్ నైట్ 13% పడింది. అదే 750% పెరిగిన కంపెనీ ఇప్పుడు నెంబర్స్ ని పోస్ట్ చేయడం కాదు, గైడెన్స్ అలా ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. అది బాగుంటే ఏఐ రిలేటెడ్ గా స్టెబిలిటీ, సెమీ కండక్టర్ ఇండెక్స్ రిలేటెడ్ గా స్టెబిలిటీ గ్లోబల్ గా కనిపిస్తుంది. ఇఫ్ నాట్ అది వీక్ అవుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, సెమీ కండక్టర్ థీమ్, ఏఐ థీమ్ వీక్ అవుతుంటే మార్కెట్ ఏదో కొంత పడుతున్నట్లు మీకు అట్లా కనిపిస్తాయి. కానీ ఇది ఐటీ కంపెనీలకి మంచిది. దీని రిలేటెడ్ గా సెల్లింగ్ లేకపోతే ఎగ్జాస్టివ్ ఫియర్స్ ఇవన్నీ కూడా డైల్యూట్ అవుతాయి. కాబట్టి ఐటీ కంపెనీలు మళ్ళీ తిరిగి కొంత పెరగడానికి సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా, ఏఐ రిలేటెడ్ గా ఏదైతే బజ్ ఆర్ యూఫోరియా ఉందో అది కొంత కూల్ ఆఫ్ అయితే చాలు. మరి అవి పడాల్సిన అవసరం లేదు. ఆ ఎగ్జైట్మెంట్ కూల్ ఆఫ్ అయితే చాలు. ఇది మనకి నెంబర్స్ లో వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ లో ఒక్కొక్కసారి వాళ్ళ స్టాక్స్ ని కొడుతూ ఉంటుంది, పాజిటివ్ గా నెగిటివ్ గా. సో మైక్రాన్ నెంబర్స్ ఇవాళ వస్తుంటాయి, అది ఎలా ఉందో చూడాలి. అండ్ స్పేస్ ఎక్స్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చింది, $1 ట్రిలియన్ కంపెనీ అయిపోయింది. ఇప్పుడు అది ఐపీఓ ప్రైస్ కి నిన్న కిందకి వెళ్ళింది అనమాట, మార్కెట్ రిలేటెడ్ గా ఫాల్ ఉంటూ ఉండడం. సో ఐపీఓ టైంలో ఫుల్ ఎక్సైట్మెంట్ పెంచారు. ఇప్పుడు కొంత ఐపీఓ ప్రైస్ కి కిందకి జస్ట్ విత్ ఇన్ ద ఫ్యూ డేస్ మార్కెట్ లో ఒక చిన్న స్పార్క్ ఏఐ రిలేటెడ్ గా ఉంటూ ఉండడం వీక్ గా ఐపీఓ ప్రైస్ బిలోకి స్పేస్ ఎక్స్ అయితే వెళ్ళింది. అండ్ నిన్న ట్రంప్ మల్టిపుల్ పోస్టులు అయితే చేశారు. సింపుల్ గా ప్రపంచంలోనే హైయెస్ట్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటకు వెళ్తూ ఉందని, ఇరాన్ కి వాళ్ళు ఏదో మంచి సహాయం చేస్తున్నట్లు డబ్బులు తీసుకొని, అంటే ఇరాన్ కి సంబంధించిన డబ్బులే తీసుకొని అమెరికన్ ఫార్మర్స్ దగ్గర నుంచి కొన్ని సరుకులు ఇరాన్ కి పంపిస్తున్నట్టు, కార్న్ కానీ వీట్ కానీ కావాల్సిన కొన్ని అగ్రికల్చర్ ఐటమ్స్ ని పంపిస్తున్నారని. ఇరాన్ లో ఫుడ్ రిలేటెడ్ గా ఫుల్ డిమాండ్ ఉంది, వాళ్ళకి చాలా అవసరం. మా అమెరికన్ ఫార్మర్లే దాన్ని సప్లై చేస్తారు. ఇరాన్ డబ్బులు వాళ్ళ దగ్గర ఉందన్నమాట, ఫ్రీజ్ చేసి పెట్టించారు. దాన్ని కొంచెం తీసి ఇరాన్ వాళ్ళకి అమెరికాకు సంబంధించిన రైతుల దగ్గర నుంచి ఇస్తాం, అంటే ఆ డబ్బులు అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న రైతులకే వెళ్తది. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మెటీరియల్స్ ఇరాన్ కి సప్లై చేస్తాం అంటున్నారు. ఇది ఎలా ఉందంటే, మీ డబ్బులు నా దగ్గర ఉంచారు, నేను దాన్ని ఫ్రీజ్ చేశాను, తర్వాత మనం మాట్లాడుకొని రిలీజ్ చేస్తానన్నాను. ఎలా రిలీజ్ చేస్తానన్నానంటే, నేను అప్పుడు రైస్ ఫండ్ ఇస్తున్నాను, నేను మీకు డబ్బులు ఇవ్వను, ఆ డబ్బులకి ఎంతైతే రైస్ ఉందో ఆ రైస్ ఇస్తాను, ఎందుకంటే మీకు రైస్ చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్తున్నట్టు అనమాట. బట్ ఎనీవే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయింది అండ్ క్రూడ్ ఆయిల్ $75 per barrel కి బిలో ప్రెసెంట్ ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫర్ ద ఫస్ట్ టైం వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది లోయెస్ట్ లెవెల్. రీసెంట్ టైమ్స్ లో లోయెస్ట్ లెవెల్స్ వస్తున్నాయి. వెరీ ఫ్యూరియస్ గా క్రూడ్ ఆయిల్ అయితే కిందకి వస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే జస్ట్ ఒకసారి చూడండి. క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ ని కొంత స్ట్రాంగ్ గానే హిట్ చేసింది కదా ఒక పాయింట్ లో, అది కొంత వీక్ అవుతూ వస్తుంది. క్రూడ్ ఆయిల్ వీక్ అవడం కారణంగా ఇండియా రిలేటెడ్ గా రూపీ స్టెబిలిటీ కాదు, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గడం మాత్రమే కాదు, ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ కూడా తగ్గుతాయి. ఓవరాల్ గా రేట్ హైక్ రిలేటెడ్ గా ప్రాబిలిటీని కూడా తగ్గించే అవకాశమే. కాబట్టి క్రూడ్ ఆయిల్
రూపాయలు వీక్ అవుతుండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇండియా రిలేటెడ్ గా అండ్ ఏఐ రిలేటెడ్ గా ట్రేడ్ ఒకవేళ పాజ్ అయిందన్నట్టు ఏం కనిపించట్లేదు. ఏదో చిన్నగా మార్కెట్ లో పడుతుంటే దాన్ని మనం ఏఐ ఆగిపోయింది అనడానికి ఏం లేదు. జస్ట్ ఒక చిన్న ఫియర్ పడ్డాయి, మళ్ళీ ఆల్ టైమ్ హైస్ కూడా వెళ్ళొచ్చేమో. బట్ ఏఐ ట్రేడ్ కానీ పాజ్ అవుతూ ఉంటే ఆగుతూ ఉంటే ఇది ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ అనమాట. మన ఇండియాలోంచి సగం డబ్బులు బయటకు పోయింది, ఎఫ్ఐఎస్ అమ్మేసింది ఏఐ రిలేటెడ్ గా రీజన్స్ తో. అండ్ రూపీ స్టెబిలైజ్ అవుతుంది. ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్న చర్యలతో ఫారెన్ ఫండ్స్ ఇండియాలోకి వస్తూ ఉండడం రూపీని ఫర్దర్ స్ట్రెంథన్ చేస్తూ ఉంటే అది ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్టేబుల్ ఫ్యాక్టర్ గా మనం చూడొచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నిన్న మనకి పాజిటివ్ గానే ఉన్నారు, బట్ వాళ్ళ నుంచి ఒక 4,000-5,000 కోట్లని మనం చూడనంత వరకు సెల్లింగ్ సైడ్ మనం పాజిటివ్ గానే వాళ్ళని చూడొచ్చు. నేను అంత సెల్లింగ్ జరిగినా వాళ్ళ దగ్గర నుంచి బిగ్ సెల్లింగ్ నెంబర్ ఏం మనకు కనిపించలేదు. 17-18 కోట్ల దగ్గరగా బై నెంబరే ఉంది. ఇవాళ యాజ్ ఆఫ్ నో ఎన్ఎస్సి పరంగా అయితే 1,500 కోట్ల దగ్గరగా సెల్ నెంబర్ ఉంది. ఎఫ్ఐఎస్ ది బిగ్ పోర్షన్ ఏం కాదు. ఓవరాల్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా ఎలాంటి సెల్ నెంబర్ వస్తుందో చూద్దాం. కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అంతా ఏదైనా ఉంది ఇండియా పరంగా, స్పెసిఫిక్ గా ఇండియా పరంగా అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పక్క వెళ్ళిపోయింది. ఎయిర్ రిలేటెడ్ గా ట్రేడ్ అయితే కొంత పాస్ అయింది, అక్కడ ఎక్సైట్మెంట్ ఏం లేదు. ఇవన్నీ కొంత తొలగిపోతున్నాయి అన్నప్పుడు మాన్సూన్ ఒకటి వచ్చి కొడుతూ ఉందన్నమాట. ఎల్ నీనో కారణంగా డ్రైయెస్ట్ మాన్సూన్ మనకి ఈసారి ఉండబోతుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి వీక్ మాన్సూన్స్ ఉంటాయనేలా, దాని కారణంగా మన జీడిపి గ్రోత్ కూడా స్లో డౌన్ అవుతుంది టు 6.6% అనేలా. ఇండియాకి సంబంధించిన FY27 జీడిపి గ్రోత్ వీక్ గా వస్తుందనేలా బికాస్ ఆఫ్ దిస్ మాన్సూన్, వీక్ మాన్సూన్ అనేలా S&P వాళ్ళు, స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నేను అదే రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, మాన్సూన్ ఏంటి, ఇండియన్ మార్కెట్ ఏంటి, లింక్ ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం అని కొంతమంది అడుగుతున్నారు. కానీ మాన్సూన్ జీడిపిని ఇంపాక్ట్ చేసే నెంబరే. నిన్న కూడా మాట్లాడుకున్నాం, S&P రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఇండియన్ జీడిపి ఇంపాక్ట్ అవ్వచ్చు మాన్సూన్ రిలేటెడ్ గా అంటున్నారు. ఇది ఒకటే, బట్ చెప్పాను నిన్న కూడా వీడియోలో, ఇది పెద్ద మొత్తంలో ఇండియన్ మార్కెట్ ఇంపాక్ట్ చేసే ఎలిమెంట్ అంటే కాదు. కొంత మొత్తంలో డిస్టర్బ్ చేస్తుంది, కానీ మార్కెట్ దీని బియాండ్ ఆలోచిస్తుంది. గ్లోబల్ గా ఉంటున్న కన్సర్న్స్ రిజాల్వ్ అవుతూ, క్రూడ్ ఆయిల్ కొంత వీక్ అవుతూ, నెంబర్స్ స్ట్రాంగ్ గా వస్తే, అట్లీస్ట్ ఇప్పుడు వస్తున్న నెంబర్స్ స్ట్రాంగ్ గా వస్తే మార్కెట్స్ రికవర్ అవుతాయి. అండ్ మీకు చెప్పాను స్టార్టింగ్ లో మార్కెట్ అనాలిసిస్ లో ఇది మిస్ అవ్వద్దు అని. చెప్పాలనుకుంటున్న థింగ్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో మీకు చెప్పాను, ఇజ్రాయెల్ వాళ్ళకి అక్టోబర్ లో నార్మల్ ఎలక్షన్స్ ఉన్నాయి, యుఎస్ వాళ్ళకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్ లో ఉన్నాయి. మీరు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ లో మీరు మీ పక్క ఎక్కువ మంది ప్రజలు రావడానికి ఏదో ఒక యాక్టివిటీ ఇరాన్ రిలేటెడ్ గా చేసే అవకాశం ఉంది. సో టు గెయిన్ ద పాపులారిటీ, ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రెసిడెంట్ కి ప్రెసెంట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంచాలంటే ఇరాన్ తో ప్రెసెంట్ గొడవ పడలేరు. నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో అక్టోబర్ 27 ఇజ్రాయెల్ ఎలక్షన్స్, నవంబర్ 3 యుఎస్ కి సంబంధించిన ఎలక్షన్స్. సో ఆటోమేటిక్ గా ఇజ్రాయెల్ ఏదైనా చేయాలనుకుంటున్నా ఈ యుఎస్ రిలేటెడ్ ఎలక్షన్స్ దాన్ని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది, బట్ యుఎస్ వచ్చి దాన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తుంది. సో ఈ నవంబర్ యుఎస్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు, మేబీ అయ్యాక ఏమైనా చేస్తాడేమో ట్రంప్, మనకు తెలీదు. అయ్యేంత వరకు మార్కెట్ రిలేటెడ్ గా ఒకవేళ ఇజ్రాయెల్ వాళ్ళు ఏదైనా చేయాలని ప్రయత్నించినా యుఎస్ ఆపే అవకాశం కూడా మనకు ఉంది. అన్నెసరీగా రిస్క్ ఎక్కువ. నవంబర్ 3 వరకు అయితే అమెరికా తీసుకోదు, స్పెషల్లీ ట్రంప్ తీసుకోదు, బికాస్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి. సో ఇది కూడా మార్కెట్స్ కి షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో తన టెన్యూర్ అయ్యే వరకు మనం చెప్పలేం ఏం చేస్తాడో. నవంబర్ తన ఎలక్షన్స్ అయిపోయాక ఇంకేమైనా చేస్తాడేమో షార్ట్ టర్మ్ లో, కానీ అలాంటిది ఉంటే అది మార్కెట్ కి అవకాశమే. మన మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కడికి కదలలేదు, అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, అవి అక్కడే ఉన్నాయి. వాల్యుయేషన్స్ కొంత బెటర్ గా వస్తున్నాయి. ఇది అవకాశమా, థ్రెట్టా బయటకు మార్కెట్ లోంచి వెళ్ళిపోవడానికి? లెట్స్ సే ఇక్కడ నుంచి మార్కెట్ 20% పెరిగిపోయింది అనుకోండి, చెప్తున్నాను కదా, 30,000కి వెళ్ళిపోయింది అనుకోండి నిఫ్టీ. అక్కడి నుంచి ఒక 1,000-2,000 పడగానే అమ్మో ఇంకా ఎక్కడ పెరిగిపోతుందో ఇప్పుడు కొనుక్కోవాలని అప్పుడు కొంటారు. ఇప్పుడు ఎవరైతే ఎగ్జిట్ అయిపోతున్నారో అప్పుడు కొంటారు మళ్ళీ తిరిగి మార్కెట్ లో. ఎప్పుడైతే అందరూ పెయిన్, సఫరింగ్ ఫీల్ అవుతున్నారో అది మార్కెట్ రిలేటెడ్ గా స్మార్ట్ ఇన్వెస్టర్స్ స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి సరైన సమయం. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, పెయిన్ ని చూస్తూ, సఫరింగ్ ని చూస్తుంటే జస్ట్ కొంత టైం వెయిట్ చేయండి. జస్ట్ గివ్ ఇట్ సమ్ టైం. మార్కెట్ అంటేనే ఒక రోలర్ కోస్టర్ లాగా పైకి కిందకి కిందకి పైకి తిప్పి మొత్తానికి కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు చేసి లాంగ్ టర్మ్ లో చూసారంటే అది స్లోగా పైకే ఉంటుంది. పానిక్, కంగారు తీసుకోకండి. ఆల్రెడీ టైం పరంగా మీరు చాలా పెట్టారు మార్కెట్ లో. మేబీ న్యూట్రల్ లో మీరు ఉంటున్నారు, చాలా టైం పీరియడ్ మీరు ఉంటున్నారు కాబట్టి కన్సాలిడేషన్ మార్కెట్ లో మీరు ఆల్రెడీ బేర్ చేసినట్టే. లెట్స్ సీ నవంబర్ లోపు ఒకవేళ ట్రంప్ కామ్ ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయగలుగుతూ ఉంటే, ఇంకొన్ని థింగ్స్ ఫేవరబుల్ గా మారుతుంటే, లైక్ జూలై 15 లోపు మన మాన్సూన్స్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ పాజిటివ్ డేటా అయినా వస్తుంది అనుకోండి, అన్ని థింగ్స్ సార్ట్ అవుట్ అవుతున్నట్లు ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా. గ్లోబల్ మార్కెట్స్ లా ఇండియన్ మార్కెట్ లో సెమీ కండక్టర్స్ ఏ రిలేటెడ్ గా పెరిగినవి కాదు కాబట్టి ఒకవేళ అక్కడ ఏదైనా ఫాల్ వచ్చి ఇక్కడ కొంత పడుతున్నా మళ్ళీ ఇక్కడ మనకి మంచిగా వాటితో పోలిస్తే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన రీజన్ లేదు. అండ్ ఇప్పుడే ఫర్దర్ FIDA డేటా అప్డేట్ అవుతుంది. ఓవరాల్ గా 1843 కోట్ల దగ్గరగా FIS సెల్ చేశారు. అండ్ డేటా కొంత ప్రామినెంట్ గానే ఉంది. అంటే వీక్ డేటాతో వచ్చిన సెల్లింగ్ ఏం కాదు, నార్మల్ డేటాతో వచ్చిన సెల్లింగే. బట్ ఎగ్జాస్టివ్ సెల్లింగ్, లైక్ బిగ్ సెల్లింగ్ అయితే ఏం కాదు. అలా అని చెప్పి న్యూట్రల్ గా కూడా చూడడానికి లేదు, మైల్డ్ సెల్లింగ్ అనే మనం దీన్ని తీసుకోవాలి. ఆర్బీఐ వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు రూపీ రిలేటెడ్ గా స్టెబిలైజేషన్ తీసుకురాగలవు, కానీ ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా స్టెబిలైజేషన్ కి ఏదైనా టాక్స్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటే సడన్ సర్ప్రైజ్ గా ఉంటుంది. కానీ అలాంటి సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పేమో అనిపిస్తుంది. బట్ ఎర్నింగ్స్ మార్కెట్ ని స్టెబిలైజ్
చేయగలవు. నెక్స్ట్ రాబోతున్న క్వార్టర్లీ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవుతున్నా, కొంత బెటర్ గా వస్తున్నా, స్పెషల్లీ ఐటీ దగ్గర గైడెన్స్ బాగా వస్తుంటే ఫ్లోస్ ఆటోమేటిక్ గా మార్కెట్ ని హిట్ చేస్తాయి. లెట్స్ హోప్ ద బెస్ట్. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ కింద పడుతుంది అనుకోండి, నిన్న మార్కెట్ లెవెల్స్ ని మాట్లాడినప్పుడు 20-డే మూవింగ్ యావరేజ్ 23,640 దగ్గర ఉందన్న, ఇది మెయిన్ గా మనం గమనించవచ్చు. దానిపైన 50-డే మూవింగ్ యావరేజ్ 23,850 దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంటే మాత్రం 24,250 నుంచి 24,300 ఇక్కడ నుంచి గతంలో మల్టిపుల్ టైమ్స్ పైకి వస్తున్నప్పుడు అక్కడి నుంచే మళ్ళీ మార్కెట్ కింద పడిన సందర్భాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇది ఇమీడియట్ గా నేను గమనిస్తున్న ముఖ్యమైన లెవెల్స్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఐఆర్ఎఫ్సి. గవర్నమెంట్ ఐఆర్ఎఫ్సి రిలేటెడ్ గా ఓఎఫ్ఎస్ ని అనౌన్స్ చేసింది, ఆఫర్ ఫర్ సేల్ ని అనౌన్స్ చేసింది. దీనికి ఫ్లోర్ ప్రైస్ గా 91 రూపీస్ పర్ షేర్ పెడుతూ ఉండడం, అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ 99 రూపీస్ దగ్గరగా అనమాట. వీళ్ళు ఇప్పుడు దానికి 91 రూపీస్ పెడుతుండేసరికి, అంటే సుమారుగా ఒక 7-8% దగ్గరగా తక్కువలో ఓఎఫ్ఎస్ ని తీసుకొస్తుండేసరికి ఓఎఫ్ఎస్ లోనే కొనుక్కుందాం అని చెప్పి ఇన్వెస్టర్స్ దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తారు కదా కొంత. దాని రిలేటెడ్ గా ఇవాళ స్టాక్ ఒక 7% దగ్గరగా పడింది. టోటల్ గా 2,380 కోట్ల దగ్గరగా ఈ ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం రైజ్ చేయాలనుకుంటూ ఉందని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి, రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓఎఫ్ఎస్ అయితే ఓపెన్ లో ఉంటుంది. స్ట్రాంగ్ డిమాండ్ ఈ ఓఎఫ్ఎస్ రిలేటెడ్ గా కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 10 గిగావాట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆర్ న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ గా ఇండియాలో బిల్డ్ చేయబోతున్నారనేలా గౌతమ్ అదానీ గారు చెప్తున్నారు. బై 2035 నాటికి న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ గా అప్డేట్ అనే కాదు, వాళ్ళ ఏజిఎం లో చేస్తున్న ఇంకొన్ని అప్డేట్స్ మీరు గమనించారంటే వాళ్ళ ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ని స్ట్రాంగ్ గా పెంచుకోబోతున్నారని, అండ్ 2 ట్రిలియన్ రూపీస్ దగ్గరగా క్యాపెక్స్ ని పవర్ సెక్టార్ లో చేయబోతున్నారని, 45 గిగావాట్ పవర్ కెపాసిటీని ఓవర్ నెక్స్ట్ 5 years వీళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు చైర్మన్ గౌతమ్ అదానీ గారు ఏజిఎం రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఏజిఎం అయిన తర్వాత మోర్గన్ స్టాన్లే వాళ్ళు అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా స్టాక్ ఒక టార్గెట్ ని పెంచడం మాత్రమే కాదు, దాంతో పాటు FY30 నాటికి వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ట్రిపుల్ అయిపోతుందని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా బజ్ అయితే క్రియేట్ చేసింది. సో మోర్గాన్ స్టాన్లే వాళ్ళ స్టేట్మెంట్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ఆఫ్టర్ ఏజిఎం ఈ పాజిటివ్ నోట్ స్టాక్ ని వాళ్ళ మంచిగా ఇంపాక్ట్ అయితే చేసింది. నెక్స్ట్ రాశి పెరిఫెరల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు VDA ఇన్ఫో సొల్యూషన్స్ అనే కంపెనీని అక్విజిషన్ చేస్తున్నారు. అందులో నియర్లీ 67% దగ్గరగా వాటాని 368 కోట్ల 50 లక్షలు పెట్టి కొంటున్నట్టు. దీంతో వీళ్ళ మార్జిన్ ప్రొఫైల్ ఎక్స్పాండ్ అవడమే కాదు, సర్వీస్ బిజినెస్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నట్టు. ఏ బిజినెస్ లోకి సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్, స్టోరేజ్ ఇవన్నిటిని కూడా ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేస్తుందని, అండ్ వీళ్ళ సెమీకండక్టర్ రిలేటెడ్ గా బిజినెస్ ప్రెజెంట్ $15 million దగ్గరగా రెవెన్యూతో ఉందని, అది ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందనేలా కంపెనీ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్విగ్గీ, జిరోదా వాళ్ళు వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్ అయి డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేలా డెలివరీ పార్ట్నర్స్ కి వాళ్ళ యాప్ ఉంటుంది కదా, అందులోనే వాళ్ళని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయించేలా జిరోదా అండ్ స్విగ్గీ వాళ్ళిద్దరు పార్ట్నర్ అయినట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో అంటే ప్రెసెంట్ అయితే జిరోదాకి సంబంధించిన ఫండ్ హౌస్ కి సంబంధించిన స్కీమ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ పార్ట్నర్షిప్ జరుగుతున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. సో గిగ్ వర్కర్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒకవేళ జిరోదా యాడ్ చేసుకోగలుగుతుంటే వాళ్ళ AMC లోకి డెఫినెట్లీ అది వాళ్ళకి బూస్టే అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బ్లింకిట్ అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కి అమెజాన్ ఒక బిగ్ షాక్ ఇస్తున్నట్లు అర్థమవుతుంది. వాళ్ళందరివి క్విక్ కామర్స్ బిజినెస్ కదా, అలానే ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా అమెజాన్ నౌ ని 300 పైగా సిటీస్ లో రోల్ అవుట్ చేస్తున్నట్టు, ఫ్యూ మినిట్స్ లోనే డెలివరీని అందించబోతున్నట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఒకేసారి 300 సిటీస్ లో లాంచ్ చేస్తూ అల్ట్రా ఫాస్ట్ డెలివరీని వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉండడం ఆల్రెడీ ఒక ఇంటెన్స్ కాంపిటీషన్ స్పేస్ అయితే అయిపోయింది. జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ వీళ్ళతో ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా ఎంటర్ అయితే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ బిజినెస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందా అని చూడాలి. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళు, SKY వాళ్ళు వీళ్ళిద్దరు కూడా AI లెడ్ అటానమస్ నెట్వర్క్ ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. SKY స్కై అనేది యూరోప్ కు సంబంధించిన వన్ ఆఫ్ ద లీడింగ్ మీడియా అండ్ టెలికాం కంపెనీ. వాళ్ళతో టాటా ఎలక్సీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ అనే పార్ట్నర్షిప్ ఉంది, దాన్ని వీళ్ళు ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్టు. దీంతో ఆ కంపెనీకి సంబంధించి 30% ఇంప్రూవ్మెంట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీలోను, 70% కాస్ట్ ఎఫిషియన్సీలోను ఇంప్రూవ్మెంట్ ఉంటుందని, నెట్వర్క్ చేంజ్ లీడ్ టైం అనేది 50% తగ్గుతూ ఫెయిల్యూర్ రేట్స్ కూడా అప్ టు 30% రెడ్యూస్ అవుతాయనేలా, అది ఆ కంపెనీకి బెనిఫిట్ ఉంటుందనేలా టాటా ఎలక్సీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. శిల్పా మెడికేర్ కి సంబంధించిన సబ్సిడరీ ఉందా, శిల్పా బయాలజిక్స్ వాళ్ళు ADC GMP మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ
ఫెసిలిటీని కమిషన్ చేస్తున్నారు. ఏడీసీ అంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. సో ఈ ఫెసిలిటీ ఒక ఎండ్ టు ఎండ్ ఏడీసీ డ్రగ్ సబ్స్టెన్స్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ. ఇది యుఎస్ ఎఫ్డిఏ నార్మ్స్ ని మీట్ అయ్యే స్టాండర్డ్స్ తో ఉంటున్న ఫెసిలిటీ అని, ఇక్కడ తయారవుతున్న డ్రగ్స్ యుఎస్ కి అండ్ ఇతర గ్లోబల్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ అవ్వగలిగే క్వాలిటీలో ఉంటున్నామనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. ఏబీబీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు కోల్కతా మెట్రో వాళ్ళు పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఫర్ 25 years కొలాబరేషన్. ఇందులో భాగంగా ఎలక్ట్రిఫికేషన్, మోషన్ కంట్రోల్ సొల్యూషన్స్ అక్రాస్ స్టేషన్స్ అండ్ అండర్ గ్రౌండ్ టనల్స్ రిలేటెడ్ గా ఏబీబీ వాళ్ళతో వర్క్ చేస్తారని, ఏబీబీ వాళ్ళకి సంబంధించిన హెచ్విఏసీ డ్రైవ్స్ వీళ్ళ ఎనర్జీ సేవింగ్స్ ని 25% దగ్గరగా ఇంప్రూవ్ చేస్తాయని, ఆల్రెడీ ఏబీబీ వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ 80% కి పైగా మెట్రో నెట్వర్క్స్ లో ఇండియాలో యూజ్ అవుతుంది. ఇప్పుడు కోల్కతా రిలేటెడ్ గా కూడా వీళ్ళకి 25 years పార్ట్నర్షిప్ అయితే దొరికింది. గుడ్ డెవలప్మెంట్. నెక్స్ట్ మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి 2000 crore పైగా ఉండే జీడీవీ ప్రాజెక్ట్ ఒకటి లభించింది సౌత్ ముంబై రిలేటెడ్ గా. ఓవరాల్ ఈ జీడీవీ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 2000 crore పైగా ఉంటుందని, దీనికి సంబంధించిన ఐఓఏ ఇంటిమేషన్ ఆఫ్ అప్రూవల్ వీళ్ళకి లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు వెనస్డేన జోనగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ని కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ఒక గోల్డెన్ చాప్టర్ అని, అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నది జియో మైసూర్ సర్వీసెస్ వాళ్ళు అండ్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన డెక్కన్ గోల్డ్ మైన్స్ వాళ్ళు విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 405 crores. ఇది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ గోల్డ్ మైనింగ్ వెంచర్ మొత్తం ఇండియాలోనే. నెక్స్ట్ భారత్ డైనమిక్స్ వీళ్ళకి 1348 crore విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ హెచ్ఏఎల్ దగ్గర నుంచి లభించినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి హెచ్ఏఎల్ స్టాక్ ఎందుకు ఇవాళ పడింది? హెచ్ఏఎల్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ టైమ్స్ నో వాళ్ళు అప్డేట్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అమెరికా వాళ్ళు ఈ హెచ్ఏఎల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే ఇంజిన్ ఉంది కదా, దాన్ని 3 times పెంచారని. గతంలో ఆ ఇంజిన్ ఒక ధర 70 నుంచి 80 కోట్లుంటే ఇప్పుడు దాన్ని 200 కోట్లు చేసినట్టు, 3 times దగ్గరగా ఇనిషియల్ కాస్ట్ కి ఇంజిన్ కాస్ట్ ని పెంచినట్టు అప్డేట్స్ కనిపిస్తుండడం. 3 times దగ్గరగా ఇంజిన్ కాస్ట్ పెరిగితే అది చాలా ఇండియన్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ లో యూజ్ అయ్యే ఇంజిన్ కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా మార్జిన్స్ అయినా ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ లో కన్సర్న్స్ ఉంటూ స్టాక్ అయితే ఇవాళ ఇంపాక్ట్ అయ్యింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.